ఓకే. సరే అయితే మరొక విషయానికొస్తే గనక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే ఈ రోజు వరకు ఇది ఏడో నెల జరుగుతా ఉంది. సో, ఈ 7 నెలల్లో ఇచ్చిన ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకపోవడానికి గల కారణాలేంటి? అలాగే మేము ఇది చేశాము అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీల్లోనూ ఒకటి సక్రమంగా జరగలేదు, ఒకటి సకాలంగా జరగలేదు. ఏది కూడా ఎవరికీ కూడా టైంకి అందలేదు. అండ్ ముఖ్యంగా గ్యాస్ విషయానికొస్తే గనక రూ. 500కే గ్యాస్ ఇస్తామని చెప్పారు. మిగతా 350 మన అకౌంట్‌లోకి వేస్తామని చెప్పారు. మన డబ్బులు తీసుకొని బేసిక్‌గా మనకే వేయడం అని చెప్పాలి అంటే. అది కూడా చాలా మందికి అంటే అందట్లేదు. అసలు ఈ గ్యారంటీల విషయంలో మెయిన్ ఒకటి జనాల్లో బాగా నడుస్తున్న చర్చ సార్. అసలు అంటే దీని గురించి అంటే ఇప్పుడు అలాగనే హామీలు ఇచ్చారు. ఎవరైనా హామీ ఇచ్చే ముందు మన బడ్జెట్ ఎంతవరకు పర్మిట్ చేస్తుంది, ఒకవేళ మనం ఇవి తప్పనిసరి ఇవ్వాల్సిన హామీలు ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మనం అమలు చేయాలి అని అనుకున్నప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇంకొక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు తెచ్చుకునే మార్గాల గురించి అన్వేషించాలి. నేను అప్పు చేయడం తప్పని నేను అన్నా. కానీ నువ్వు ఎట్ ది సేమ్ టైం ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ మూసీకే 1,50,000 కోట్లు పెట్టినట్టయితే ఇతర అభివృద్ధి ఏంటి? ఈ ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. చాలా హాస్పిటల్స్ ఇప్పుడు అర్ధాంతరంగా ఉన్నాయి. రెనోవేషన్ కాదు, అసలు కడుతున్నాయి, మధ్యలో ఉన్నాయి. ఓకే, రెనోవేషన్ తర్వాత అంటే చాలా వరకు రెనోవేట్ చేయాల్సిన హాస్పిటల్స్ కూడా ఉస్మానియా, గాంధీ ఇట్లాంటివన్నీ రెనోవేట్ చేయాలి. కానీ కేసీఆర్ గారు మొదలుపెట్టిన నిమ్స్లో మొదలుపెట్టిన హాస్పిటల్ అదే 3,000 బెడెడ్ అనుకుంటా, 2,000, 3,000. అది కాకుండా సిటీ చుట్టూ సనందాల్లో కానీ, అల్వాల్లో కానీ, వరంగల్లో కానీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. వాటికి డబ్బులు కావాలి. తర్వాత ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమన్నాడు, ఏ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నాడు. మరి నువ్వు చేస్తున్న ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ అవుతున్నది, 11,000 మందిని తీసుకుపోయి ఎడబెడతావు. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అంటే విద్యా వైద్యమే కాకుండా ఏ రంగానికి కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. ఆ అవకాశాలు కూడా ఆయన పరిశీలించడం లేదు. అప్పులు దొరుకుతాయేమో అని చూస్తున్నాడు. ఎవరు మన దగ్గరకు వచ్చి అప్పులు ఇవ్వరు. దానికోసం కూడా ఒక ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అట్లా పెడితే ఆయన ఇచ్చిన హామీలకు సరిపోయే డబ్బే నెల తిరిగేసరికి మన ఖజానాకు రావట్లేదు. ఇప్పుడు ఏ నెల వచ్చిన డబ్బును ఆ నెలే ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది. పెన్షన్లకు డబ్బులు లేవు, ఈయన పథకాలకు డబ్బులు లేవు. రుణమాఫీకి ఇవ్వడానికి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టాడు. ఇప్పుడు ఈయన ఇంకో 10 రోజులు అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లోకి వెళ్తాం మనం. ఈ 2 విడతల్లో కూడా ఆయన కనీసం ఒక 10% రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. 70 లక్షల మంది దాకా రైతులు ఉన్నారు. పట్టా భూములు ఉన్న రైతులు 70 లక్షల దాకా ఉంటారు. ఆయన అంతా రుణమాఫీ 10-15 లక్షల మంది కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే మిగతా వాళ్ళందరినీ దానిలో నుంచి ఎలిమినేట్ చేస్తున్నాడు ఏదో ఒక కారణం చూపెట్టి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదమ్మా. మొన్న పార్లమెంట్లో ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు వేయడం ఇష్టం లేక బీజేపీ వైపు వేశారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇవాళ బడ్జెట్లో మొండి చేసి చూపెట్టిన బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ప్రజలు ఓటేయాలంటే ఆలోచిస్తారు. 6 నెలలు కూడా కాలేదు. ఇవైతే 2 నెలలే అయింది పార్లమెంట్ ఎన్నికలు జరిగి. అవి జరిగి 7-8 నెలలు అయింది. ఈ రెండు ఈ తక్కువ కాలంలోనే ప్రజల లోపల ఈ 2 పార్టీలు బట్టబయలైనాయి. ఇంకోటి వాళ్ళ దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఎట్లా ఈ హామీలు ఎట్లా నెరవేర్చాలి, ఈ అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అంటే మొదటి సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి అసమర్థ పాలన అనేది రుజువు అవుతున్నది. మరి చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి మరి కండువా కప్పుకొని మరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే చేరిన నాయకులు కూడా ఏమని చెప్తున్నారు, ఎమ్మెల్యేలు మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వట్లేదు, సో మేము అందుకే పార్టీలో చేరుతున్నాం, బడ్జెట్ రావట్లేదు, మేము అందుకే పార్టీలో చేరుతున్నాం, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది వాస్తవం. వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, ఎమ్మెల్యేగా ఎంత అడిగితే అన్ని నిధులు ఇచ్చాడు. అంటే పనులు ఆర్డర్ ఇచ్చాడు. ఎలక్షన్లు వచ్చినాయి, బడ్జెట్లో నిధులు అప్పుడు సరిపోని లేవు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఊర్లో పనులు అయి ఉన్నాయి. కార్యకర్తలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పుడు పెద్ద మొత్తంలో పేమెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యేలు ఇంట్లో ముందట మాకు డబ్బులు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు,
మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు చెప్తేనే పనులు చేశాం. గెలిచిన వాళ్ళు చాలా మంది ఇదివరకు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే, ఒక ఇద్దరు తప్ప టీఆర్ఎస్లో అందరు పాత ఎమ్మెల్యేలు. వీళ్ళకి ఎవరికి కూడా ఫండ్స్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేడు. సో చాలా అరాధ చేశాడు వాళ్ళని. ఇతరత్ర కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేయడము, ఇది పటాన్ చెరువు ఎమ్మెల్యే మీద, వాళ్ళ తమ్ముని మీద. తర్వాత కొన్ని ఈ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ క్రషర్స్ అట్లాంటివి పెట్టారు. ఈ క్రషర్స్ పెట్టిన కాడ పెనాల్టీల పేరు మీద మైపాలెడ్డి ఎందుకు వేయండు? ఒక క్రషర్ దగ్గర 390 కోట్ల పెనాల్టీ వేశారు. క్రషర్ లైఫ్ టైం మొత్తం కూడా 390 కోట్లు వస్తాయా? ఒక స్టోన్ క్రషర్లో 390 లక్షలు కూడా రావు. ఆయన మీద 390 కోట్ల పెనాల్టీ కడతావా, పార్టీలోకి వస్తావా? పార్టీలోకి వస్తే పెనాల్టీ ఉండదు. బీజేపీ గవర్నమెంట్ కదా, ఈడీ సిబిఐ కేసులు పెట్టి సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ పార్టీలోకి రాగానే ఆ కేసులు పక్కకు పోయినాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో నడుస్తున్నాడు. ఇప్పుడు మైపాల్ రెడ్డి పోయినా, సంజయ్ పోయినా, పోచారం శ్రీనివాస్ రెడ్డి పోయినా కూడా వాళ్ళు పార్టీ మారడం అనేది తప్పే. కానీ ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళను మింగలేక కక్కలేక ఏం చేయలేని పరిస్థితిలోకి నెట్టేశారు. అక్కడ ఉన్న ప్రజల ఒత్తిడి అనేది వాళ్ళ మీద తీవ్రంగా ఉంది. వాళ్ళు పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా మీరు గమనించండి, ఒక్కసారి దానం నాగేందర్ నోరు జారండి తప్ప ఇప్పటి వరకు పార్టీని వదిలిపెట్టిపోయిన ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మాజీ మంత్రి కానీ కేసీఆర్ మీద ఒక్క కామెంట్ చేయలేదు. అవును, దానం నాగేంద్ర మాత్రం పదే ఇంకా ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇంకా పార్టీలో చేరికలు ఉంటాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఓన్లీ కేటీఆర్, కేసీఆర్. త్వరలో హరీష్ రావు కూడా బీజేపీ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా కవిత జైలు నుంచి బయటికే రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని మాట్లాడినా కూడా వాస్తవాలు ఆయన మాట్లాడినట్టు ఉండవు. ఎక్కడైతే బాగా ఒత్తిడి ఎమ్మెల్యేల మీద ఉందో అక్కడ వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో కొందరు నిర్ణయాలు తీసుకుంటారు, కొందరు వాటి తట్టుకొని నిలబడుతున్నారు. అంత అధ్వానంగా ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటికీ బలమైన పార్టీ అది. ఇప్పుడు అందరికీ ఒకటి తెలవాల్సిన అవసరం ఉన్నది, మళ్ళీ ఎన్నికలు పెడితే డిపాజిట్లు రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. ఎందుకు రావు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడమే అనేది కాంగ్రెస్ పార్టీ, అదే మన సీఎం రేవంత్ రెడ్డి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏందమ్మా, ఒక గవర్నమెంట్ కారు ఉండదు కావచ్చు, కేబినెట్ ర్యాంక్ ఉండదు కావచ్చు, ఇవి అవసరమా కేసీఆర్ గారికి? ఆయన మాటే చాలు కదా. పదవి ఉన్నా ఇప్పుడు సింహం అడవిలో ఉన్నా బయట ఉన్నా సింహమే. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన మాట్లాడే మాట ప్రజల్లోకి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. ఏం లేకపోతే పోయేదేమున్నది? అందరు ఎమ్మెల్యేలు పోయినా కూడా కొత్త వాళ్ళని తయారు చేసుకునే శక్తి ఆయనకు ఉంది. ఇవాళ వాతావరణం కూడా అట్లాగే తయారవుతున్నది. కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు పోయే వాళ్ళు కూడా అంత ఈజీగా బోరు. ఎందుకు బోర్ అంటే ఒక డిస్క్వాలిఫై అవుతారు పోతే. ఇదే నాగేందర్ ఫస్ట్ డిస్క్వాలిఫై అయ్యే వ్యక్తి, దానికి ఏ విచారణ అక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలనేమో బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచాడు, దానికి రిజైన్ చేయకుండానే మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడు. ఎలక్షన్ కమిషన్ దానికి కళ్ళుంటే, ఎలక్షన్ కమిషన్ గుడ్డిది కాకపోతే, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం పట్ల 1% గౌరవం ఉన్నా సువమోటో ఆయనను సస్పెండ్ చేయాలి, టర్మినేట్ చేయాలి. దీనికి ఏ కోర్టు అక్కర్లేదు, ఏ పిటిషన్లు అక్కర్లేదు. రెండు కూడా వాళ్ళ వెబ్సైట్లోనే ఉన్నాయి కదా. ఎలక్షన్ కమిషను వాళ్ళ ఇంటర్నెట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ సైట్, పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఏ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చాడు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున గెలిచాడు, రిజిగ్నేషన్ చేయలేదు. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి ఎలక్షన్ కమిషన్కి? ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషను ఆయన నామినేషన్ వేసి ఇప్పుడు 3 నెలలు అవుతుంది పార్లమెంట్కి, ఇప్పటికి కూడా ఆయన డిస్క్వాలిఫై చేయట్లేదు అని అంటే ఈ ఎలక్షన్ కమిషన్కు దానికి ఏ గౌరవం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగ సంస్థ అయినా కూడా అది మోడీ జేబు సంస్థ అని చెప్పి ప్రకటించడానికి నాలాంటి వాడికి ఎటువంటి సంకోచం కూడా అవసరం లేదు. మోడీ ప్రభుత్వంలో ఒక్క సుప్రీంకోర్టు తప్ప మిగతా అన్నీ కూడా జేబు సంస్థలుగా మారిపోయినాయి. దుర్మార్గం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా జేబు సంస్థగా మారిపోయింది.